సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు పితృపక్షాలు జరుగుతున్నాయి. 2024 సెప్టెంబర్ నెల 18వ తారీఖు బుధవారం నుండి 2024 అక్టోబర్ నెల 2వ తారీఖు బుధవారం అమావాస్య వరకు ఈ పితృపక్షాలు ఉండేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ పితృపక్షాల్లో పితృదేవతలకు పూజాది కార్యక్రమాలను నిర్వర్తించడం, నైవేద్య సమర్పణ చేయడం, తర్పణాలు, తిలాదానాలు, వస్త్ర అన్నపానీయాలు దానం చేయడం వల్ల, ఈ పితృదేవతల పేరు మీదుగా మనము దానాది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ఈ పితృదేవతలకు ఈ తర్పణాదులు, దానాదులు, పూజాది కార్యక్రమాలు, నైవేద్య సమర్పణలు చేస్తారో వారి యొక్క పితృదేవతలు ఆత్మశాంతించి పితృలోకాల్లో వాళ్ళు ఉన్నత గతులను పొంది దేవతల కంటే కూడా మనకు మంచి ఆశీస్సులను అందిస్తారు. ఆ రకంగా మనము, మన కుటుంబము, మన వంశానికి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి, మన కుటుంబం అంతా కూడా సంతోషకర వాతావరణాన్ని చవిచూడడానికి అవకాశం ఉంటుంది. ఎవరి పితృదేవతలు? తండ్రి తాలూకు సంబంధించినటువంటి తాత ముత్తాతలు, తల్లి తాలూకు సంబంధించిన తాత ముత్తాతలు, అన్న పెద్దనాన్నలు, అలాగే సోదరులు, చిన్నాన్నలు, పిన్నములు, మన గురువులు, మన ఆత్మీయులు, సమాజంలో మనకు నచ్చినటువంటి, మనం అభిమానించేటువంటి వ్యక్తులు, వీరు ఎవరు మరణించినా, ఈ ఆత్మీయులు ఎవరైతే మరణిస్తారో వారందరూ పితృదేవతలే. వారికి ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు కానీ, చివరి రోజు అయినటువంటి అక్టోబర్ నెల 2వ తారీఖు బుధవారం రోజు మహాలయ అమావాస్య రోజు కానీ వీరికి పితృదేవతార్చన చేసి, పితృదేవతలకు అన్న నైవేద్యాలు సమర్పణ చేసి, తర్పణాలు, తిలాదానాలు చేసి, అన్న వస్త్రాదులు వారి పేరు మీదుగా దానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యఫలాలను, పితృదేవతల ఆశీస్సులను మీరందరూ కూడా పొందవచ్చును. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకుంటూ మీరందరూ కూడా ఈ పితృదేవత అర్చన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించి పితృదేవతల ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.